ఓం శాంతి. ఈరోజు 5/1/2024. मीठे बच्चे, बाप समान रूहानी टीचर बनो। जो बाप से पढ़ा है वो दूसरों को भी पढ़ाओ। धारणा है तो किसको भी समझा कर दिखाओ। భద్రమైన పిల్లలు, బాబా సమానంగా ఆత్మిక టీచర్గా తయారవ్వండి. బాబా నుండి ఏది చదువుకున్నారో అది ఇతరులకు కూడా చదివించండి. ధారణ జరిగింది అంటే ఇతరులకు కూడా జ్ఞానము అర్థం చేయించి చూపించండి. ధారణ జరిగింది అంటే ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించి చూపించండి. प्रश्न, किस बात में बाबा को अटल निश्चय है, बच्चों को भी उसमें अटल बनना है? ఏ విషయంలో బాబాకు తెగని నిశ్చయం ఉంది? పిల్లలు కూడా దానిలో స్థిరముగా తయారవ్వాలి. ఏ విషయంలో బాబాకు తెగని స్థిరమైన నిశ్చయం ఉంది, పిల్లలు కూడా ఈ విషయంలో స్థిరంగా తయారవ్వాలి. ఏ విషయంలోని ఉత్తర్, బాబాకు డ్రామా పర్ అట్టల్ నిశ్చయ. బాబాకు డ్రామా పైన తెగని నిశ్చయం ఉంది. బాబా కెంగి जो पास्ट हुआ డ్రామా, కల్ పెళ్ళి जो किया था वही करेंगे. బాబా చెప్తారు కదా, జరిగిపోయింది అంత డ్రామా. ఏది జరిగిపోయిందో డ్రామా. కల్పపూర్వం ఏది చేశారో అది చేస్తారు. డ్రామా तुम्हें ऊपर नीचे नहीं करने देगा. డ్రామా కింద పైన కానివ్వదు మిమ్మల్ని, కింద పైన చేయనివ్వదు, హెచ్చుతగ్గులు చేయనివ్వదు డ్రామా. కల్పపూర్వం ఏది చేశారో అదే చేస్తారు. డ్రామా మీకు హెచ్చుతగ్గులు చేయనివ్వదు. परंतु अभी तक बच्चों की अवस्था ऐसी बनी नहीं है, इसलिए मुख से निकलता ऐसा होता तो ऐसा करते, पता होता तो ये नहीं करते. కానీ ఇప్పటి వరకు పిల్లల అవస్థ ఇలా తయారవ్వలేదు, డ్రామా మీద నిశ్చయం ఉండేలాగా. అందువలన నోటి నుండి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇలా జరిగినట్లయితే ఇలా చేస్తుండేవాళ్ళం, ముందుగా తెలిసినట్లయితే ఇది చేసి ఉండకపోయేవాళ్ళం. తెలియలేదందుకు ఇలా చేసేసాం, తెలిసి ఉంటే ఇలా చేస్తుండేవాళ్ళం కాదు అని ఇలాంటి మాటలు వస్తున్నాయి పిల్లల నోటి నుండి. बाबा कहते बीती को चिताओ नहीं, आगे के लिए पुरुषार्थ करो कि ऐसी कोई भूल फिर से ना हो. బాబా చెప్తారు, జరిగిపోయినది ఆలోచన చేయకండి, జరిగిపోయిన దానికోసం ఆలోచించకండి, ఇక ముందు కోసం పురుషార్థం చేయండి. ఇలాంటి పొరపాటు మళ్ళీ ఇక ముందు జరగకూడదని గమనిక పెట్టుకునే పురుషార్థం చేయండి. జరిగిపోయిన దానికోసం అయ్యో ఇలా అయిపోయింది, ఇలా జరుగుంటే ఇలా చేస్తుండేవాళ్ళమేమో, తెలుసుంటే ఇలాగా చెయ్యకపోయేవాళ్ళమేమో, ఇలా ఎక్కువ దానిలోకి వెళ్ళకండి. జరిగిపోయిన దానికి దాని నుండి పాఠం నేర్చుకుని ఇక ముందు కోసం అటువంటి పొరపాటు రిపీట్ కాకుండా గమనిక పెట్టుకునే పురుషార్థం చెయ్యండి. ఇది డ్రామా పైన నిశ్చయం అంటే అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को बैठ समझाते, आत्मिक तंड्रे आत्मिक पिल्लలకు కూర్చుని చెప్తూ ఉన్నారు. बाप खुद कहते मैं जब आता हूँ तो किसको पता नहीं पड़ता क्योंकि मैं हूँ गुप्त. శ్రీ బాబా స్వయంగా చెప్తున్నా, నేను వచ్చినప్పుడు ఎవరికి తెలియదు ఎందుకంటే నేను గుప్త రూపంలో ఉంటాను. गर्भ में भी जब आत्मा प्रवेश करती तो प्रवेश होने का मालूम थोड़ी पड़ती. మీరు ఆత్మ జన్మలో వస్తారు, గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా తెలుస్తుంది అనుకుంటున్నారు. అంటే ఆత్మ గర్భంలో ప్రవేశించినప్పుడు తెలియదే, తిథి తారీఖు నికల్ నా సకే.
పిండంలో ఆత్మ ఎప్పుడు ప్రవేశించింది దాని తిథి తీయలేరు, తెలియదు. జబ్ గర్భ से बाहर निकलती तब वो तिथि तारीख निकलती. గర్భం నుండి బయటపడినప్పుడు తిథి తారీఖు తీస్తారు. तो बाबा की प्रवेश की तिथि तारीख कभी पता नहीं लगता, कब प्रवेश किया कब रथ में पधारे कुछ पता नहीं पड़ता. బాబాది కూడా తిథి తారీఖు తెలియదు, ఈ రథంలో ఎప్పుడు ప్రవేశించారు. कोई को देखते थे तो वो नशे में चले जाते थे, समझा कुछ प्रवेशता है या कुछ ताकत आई है. ताकत कहाँ से आई? मैंने खास कोई जप तप तो नहीं किया. इसको कहा जाता है गुप्त. तिथि तारीख कुछ नहीं. ఎవరైనా చూస్తూ చూస్తూనే ఇంకో వైపు బాబా నశాలోకి వెళ్ళిపోయేవారు. బ్రహ్మ బాబా ఎదురుగా ఉండే వాళ్ళకి అనిపించేది ఏదో ప్రవేశత జరిగి, ఏదో శక్తి వచ్చిందా అని. గురువులు వచ్చేవారు కదా బాబా ఇంట్లో సత్సంగానికి. సత్సంగం జరుగుతున్న టైంలోనే శివ బాబా ప్రవేశించేవారు. ఆ గురువులకు కూడా అలా అనిపించేది. వారు కూడా చెప్పేవారు ఏదో పరమశక్తి నిన్ను ఆకర్షిస్తుంది అని. ఇంట్లో వాళ్ళకు కూడా కనిపించేది. వాళ్ళ కోడలు లౌకిక పత్ని చూసేవారు వెళ్ళి, ఏం జరుగుతుంది, ఈయన సత్సంగం నుండి లేచిపోతున్నారు అని. అదే టైంలో బాబా రావడం జరుగుతూ ఉండేది. అప్పుడు ఏదో ఒక శక్తి కనిపించేది, ఏదో శక్తి ప్రవేశించిందా అన్నట్టు బాబాలో. ఎక్కడి నుండి వచ్చింది ఆ శక్తి అంటే, నేనేమైనా ప్రత్యేకమైన తపస్సు జపం చేశానే ఏంటి? బ్రహ్మ బాబా చెప్తున్నారు. దీన్నే ఏమంటారు? గుప్తంగా పరమాత్మ రాక. తిథి తారీఖు ఏమీ తెలియదు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అలాంటి శక్తి బాబాలో కనిపించడం అనేది తిథి ఎవరికి తెలీదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి ఇది ఏం జరుగుతుంది అని ఒక సందిగ్ధంలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా తిథి తారీఖు ఏమో ఆలోచిస్తారు వారు ఎప్పుడు ప్రారంభమైంది అని. కాకపోతే రోజు తెలుస్తుంది, అది సంవత్సరము రోజైతే చెప్పుకుంటూ ఉంటాం మనం. सूक्ष्मवतन की भी स्थापना कब होती है कुछ नहीं कह सकते. సూక్ష్మవతన స్థాపన కూడా ఎప్పుడు జరిగిందనే డేట్ మనం చెప్పలేము. ముఖ్య బాధే మన్ మనభవ్. ఎటువంటి విషయాలు ఎక్కువ వెళ్ళకండి. ముఖ్యమైన విషయం मन मनभव అనేది గుర్తుపెట్టుకోండి. बाप कहते हे आत्माएं तुम उस अपने बाप को बुलाते कि आकर पतितों को पावन बनाओ, पावन दुनिया बनाओ. बाप समझाते ड्रामा प्लान अनुसार जब मुझे आना होता है तो चेंज जरूर होती है. బాబా చెప్తున్నారు, ఆత్మలారా మీరు తండ్రైన నన్ను పిలిచారు, పతితుల్ని పావనంగా తయారు చేయండి, వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని పిలిచారు. డ్రామా ప్లాన్ అనుసారం నేను ఎప్పుడు దిగి రావాల్సి వస్తుందో, మీరు పిలవడం తర్వాత నేను ఎప్పుడు దిగి రావటం అనేది జరుగుతుందో అప్పుడు తప్పకుండా ఒక పరివర్తన అనే ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ सती से लेकर जो कुछ पास हुआ सो फिर रिपीट करेंगे. सती त्रेता फिर जरूर रिपीट करेंगे. सेकंड पास होता जाता है, संवत भी पास होता जाता है. సతీగ నుండి ఏది జరిగిపోయినా మళ్ళీ రిపీట్ అవుతుంది. అటువంటి పరివర్తన అనేది జరుగుతుంది బాబా వచ్చాక. సత్య త్రేత తర్వాత తప్పకుండా మళ్ళీ ఆ యుగాలు ఇప్పుడు రిపీట్ కాబోతున్నాయి. సెకండ్ ఏది జరిగిపోయిందో గ్రామాల్లో ఉంది. సెకండ్ జరిగింది, సంవత్సరాలు జరిగిపోతూ వచ్చే. కైతే హే సతీ పాస్ హువా తీకాతోని సతీగం అలా వెళ్ళిపోయింది. సతీగం ఇక ఈరా చెప్పుకుంటూ ఉంటాం కదా. చూడని అయితే చూడలేదు మనం. బాప్నే సంజయ్ తుమ్నే పాస్ కియా హై. బాబా వచ్చి చెప్పారు మీరు సతీగాన్ని దాటి వచ్చేసారు. तुम ही पहले हमसे बिछड़े हो तो इस पर गौर करना, कैसे हमने 84 जन्म लिए जो फिर वो लेने पड़ेंगे, अर्थात 2 करोड़ का पाठ बजाना पड़ेगा. బాబా మనకు చెప్పారు, మనమైతే చూడలేదు కళ్ళతో, జరిగిపోయింది కదా, మనకు గుర్తుకు కూడా రావాలి. బాబా చెప్పినప్పుడు మొట్టమొదట మీరే నన్ను వదిలి దిగి వచ్చేసారు జన్మలోకి. సతీగం జరిగిపోయింది, అక్కడ ఇలా ఉండేవారు, మీరు ఇలా ఉండేవారు. ఈ విషయాల ఆధారం తీసుకొని మీరు చింతన చేయాలి. 84 జన్మలు అలా జరిగిపోయాయి మావి, మళ్ళీ ఖచ్చితంగా అలాగే రిపీట్ చేస్తాం కదా. అంటే సుఖ దుఃఖాల పాత్ర అభినయించాల్సి వస్తుంది అని బుద్ధిలో వచ్చేస్తుంది కదా. सतयुग में होता है सुख, जब मकान पूरा आता है तो कहाँ से छत बहती है, कहाँ से कुछ होता रहता है, तो पूर्ण हो जाता है कि इसकी मरम्मत करनी है. సతీగంలో సుఖం ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రపంచమని ఇళ్ళు
పాతదవుతుంది. లేకపోతే ఇల్లు పాతదైతే ఎక్కడ కారిపోతూ ఉంటుంది, ఎక్కడ ఇంకేదో పడిపోతూ ఉంటాయి. అలా ఈ ప్రపంచం అయినప్పుడు దీని కోసం చింత పడుతుంది. మరమ్మతులు ఎలా చేయించాలి అని. जब बहुत पुराना हो जाता है तो समझा जाता है ये मकान रहने लायक नहीं है. नई दुनिया के लिए ऐसे नहीं कहेंगे. చాలా పాతదైపోతే ఇంకా ఈ ఇల్లు మనం ఉండడానికి వీలు లేదు అని పడగొట్టి కట్టాలనుకుంటారు. ప్రపంచం కూడా ఇప్పుడు అలా అయిపోయింది. కొత్తది కట్టాలంటే మరమ్మతులంటే అందరూ వచ్చారు, ధర్మపితులు, సాధు, సన్యాసి. కానీ పరమాత్మే స్వయంగా దిగి రావాలి ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం. కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు ఇలా అన్నారు కదా, ఇది పడిపోతుంది ఎక్కడో అని. अब तुम नई दुनिया में चलने के लायक बनते, हर चीज़ पहले नहीं फिर पुरानी होती. ఇప్పుడు కొత్త ప్రపంచంలో వెళ్ళటానికి యోగ్యులుగా తయారవుతున్నారు మీరు. బాబా వచ్చారు కొత్త ఇల్లు, కొత్త ప్రపంచం కట్టడానికి. అక్కడి కోసం యోగ్యులుగా తయారవుతున్నారు మీరు. ప్రతి వస్తువు ప్రారంభంలో కొత్తదే ఉంటుంది ఈ సృష్టి కూడా. తర్వాత తర్వాత పాతదవుతుంది ప్రతి వస్తువు. अब तुम बच्चों को ये ख्याल में आता है और कोई तो इन बातों को समझ न सके. గీతా రామాయణ అది సునాతే రే, ఉస్మి హీ బిజీ రేతే. ఇంకెవరికి ఇవి ఆలోచనలు రాని విషయాలు, అర్థం కావు కూడా ఈ విషయాలు. గీతా రామాయణాలు అంటే వినిపిస్తారు అక్కడ సత్సంగాల్లో. ఆ కథలు వినడంలోనే వారి మైండ్ బిజీగా ఉంటుంది, కానీ ఇలాంటి ఆలోచనలే రావు అక్కడ. తుమ్ హమ్ భీ ఇన్హీ ధంధో మే బిజీ తే, अब बाप ने कितना समझदार बनाया है. బ్రహ్మా బాబా చెప్తున్నారు, మీరేంటి నేనేంటి ఆ కథలు వినడం, గురువులు, సత్సంగాలు, దానిలోనే బిజీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు శివబాబా వచ్చి మనల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేశారు అంటున్నారు బ్రహ్మా బాబా. बाबा कहते हैं बच्चे अब ये पुरानी दुनिया खत्म होने वाले, अब नई दुनिया में चलना है. ऐसे भी नहीं है सब चलेंगे, सब मुक्तिधाम में बैठ जाए, ये भी कायदा नहीं है. प्रलय हो जाए. तुम जानते ये पुरानी दुनिया और नई दुनिया का बहुत ही कल्याणकारी संगम युग है. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తి కాబోతుంది, ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి మీరు. ఇలా కూడా అనుకోకండి అందరూ వెళ్ళిపోతారు కొత్త ప్రపంచంలో అని. అందరూ ముక్తిధామంలో కూర్చుండిపోవటం అనేది కూడా నియమం లేదు. అందరూ ఒకసారి కొత్త ప్రపంచం అదే ముక్తిధామంలో వెళ్ళి కూర్చుండిపోతే ఇక్కడ అంతా ఖాళీ అయిపోతుంది. ప్రళయము అనేది జరగాల్సి ఉంటుంది అప్పుడు, కానీ ప్రళయం అనేది డ్రామాలో లేదు. तुम जानते पुरानी दुनिया और नई दुनिया का बहुत ही कल्याणकारी संगम युग है. పరివర్తన అనేది జరుగుతుంది. పాత ప్రపంచం కొత్త ప్రపంచం మధ్య చాలా కళ్యాణकारी संगम युग है, పరివర్తన యుగం. अब चेंज होनी है फिर शांतिधाम में जाएंगे. ఈ పరివర్తన అనంతరం అందరూ శాంతిధామలో వెళ్తారు చెప్తున్నారు బాబా. వహ సుఖకి బాసనకి भी कोई बात नहीं. పరంధామంలో ఆత్మ ఉంటుంది, సుఖము అనే ఫీలింగ్ కూడా అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. శాంతిగా పడి ఉంటాయి ఆత్మలు. गायन ही यज्ञ में विघ्न पड़े सो तो पढ़ते रहते, कल्प के बाद भी पढ़ते रहेंगे. ఈ యజ్ఞంలో విఘ్నాలు పడ్డాయని కూడా శాస్త్రాల్లో రాశారు. అదే బాబా ఈ యజ్ఞం ప్రారంభించినప్పుడు ఎన్ని విఘ్నాలు వచ్చాయి, కల్పం తర్వాత కూడా ఇదే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. तुम अब पक्के हो गए, ये स्थापना विनाश का कोई छोटा काम नहीं है. విఘ్న किस बात में पड़ते, పక్కా అయిపోయారు ఇప్పుడు మీరు. ఈ విఘ్నాలు కల్పకల్ప ఉన్నాయి అని అర్థమైపోయి. స్థాపన వినాశనం ఇదేం చిన్న కర్తవ్యం కాదు. బాబా ఎదురుగా ఎన్ని విఘ్నాలు వచ్చాయి, ఏ విషయంలో విఘ్నాలు పడుతూ ఉండేవి. విఘ్నాలు దేని విషయంలో వచ్చేసి, बाप कहते काम महाशत्रु है, इस पर ही अत्याचार होते. द्रौपदी की भी बात है ना, ब्रह्मचर्य परे सारी खिटपिट है. బాబా వచ్చి కామం మహాశత్రు అని చెప్పగానే అత్యాచారాలు మొదలయ్యే విషయంలో ద్రౌపది కథ రాశారు. అదే ద్రౌపది పైన అత్యాచారం జరిగినట్టు, కానీ అది రియల్ కథ ఇది. కృష్ణుడు అంటే పరమాత్మ వచ్చినప్పుడు పవిత్రంగా తయారు చేసే ప్రతిజ్ఞ చేయించినప్పుడు ఇలాంటి విఘ్నాలు ఎదురుపడుతున్నాయి. అత్యాచారం అనేది, బ్రహ్మచర్యం అనే విషయంపైనే ఘర్షణ అంతా మొదలవుతుంది. సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బన్నా హై జరూర్, కానీ తప్పదే కదా, బ్రహ్మచారి కావాలి, కామ వికారాన్ని జయించాలి. ఎందుకంటే సతో ప్రధానం అవ్వాలి. సతో నుండి తమో తప్పకుండా ఎలా అవుతున్నామో అలా ఇప్పుడు
लिसा तो प्रधानम कावाले सीढ़ी उतरनी ही पुरानी दुनिया होनी है जरूर। इन सब बातों को तुम ही समझते हो और सिमरन भी करते हो और पढ़कर पढ़ाना भी है, टीचर बनना है। మెట్లు దిగుతూ పాతది కావాల్సిందే ప్రపంచం, ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయి. స్మరణ కూడా మీరే చేస్తూ ఉంటారు. ఈ పాయింట్స్ మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి. చదువుకుంటున్నారు కాబట్టి మీ బుద్ధిలో తిరుగుతున్న ఈ పాయింట్స్ చదివించాలి కూడా, ఇతరులకి అర్థం చేయించాలి. టీచర్ అవ్వాలి మీరు. జరూర్ నాలెడ్జ్ బుద్ధి మే తప్ప పడక టీచర్ బంతే. బుద్ధిలో జ్ఞానం ఉంటాయి కదా, గుర్తుంటాయి కదా, చదువుకొని మళ్ళీ టీచరే చదివిస్తారు. भाई टीचर से जो सीख कर होशियार होते हैं तो गवर्नमेंट उनको पास कर दे, तुम भी टीचर हो. టీచర్ నుండి నేర్చుకొని తెలివిగా తయారైతే గవర్నమెంట్ వాళ్ళని పాస్ చేస్తుంది కూడా. మీరు కూడా ఇక్కడ టీచర్ అయ్యారు. आपने तुमको टीचर बनाए, एक टीचर क्या कर सकते, तुम सब हो. ఒకరు టీచర్ అయితే ఏం జరుగుతుంది, మీరందరూ ఆత్మిక టీచర్స్. చదివించాలి. तो बुद्धि में नॉलेज होनी चाहिए. ఇక్కడ నుండి బయటకు వెళ్ళే కూడా బుద్ధిలో నాలెడ్జ్ అనేది ఉండాలి. మీకు టీచర్ కాబట్టి మీరు బుద్ధిలో జ్ఞానం గుర్తుండాలి. ఎవరినైనా బాబా పిల్లలుగా తయారు చేయాలి. నిన్న వ్యక్త మురళి కూడా బాబా ఏం చెప్పారు, వృత్తి ద్వారా పాలన ఇచ్చినది తీసుకుండండి ఆత్మల్ని. జ్ఞానంతో బిల్కుల్ ఎక్యురేట్ మనుష్య से దేవత బన్నీ. జ్ఞానమైతే ఎక్యురేట్ అయింది ఉంది మనుషుల నుండి దేవతలు అవ్వాలి అనేది. అవి जितना तुम बच्चे बाप को याद करते हो तो लाइट ఆతి రేతే. బాబాను మీరు ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారో మీలో ప్రకాశం అనేది నిండుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. मनुष्यों को साक्षात्कार होते रहेगा क्योंकि आत्मा प्योर बनेगी ही याद से, फिर किसको साक्षात्कार भी हो सकता है. బాబా చెప్తున్నారు ఆత్మ బాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతుంది, ప్యూర్గా అవుతుంది కదా. ఎంత మీరు బాబా స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మ పవిత్రంగా తయారవుతూ ఉంటే ప్రకాశం నిండి ఎవరికైనా మిమ్మల్ని చూసేవారికి సాక్షాత్కారం జరిగే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో అలాగే సాక్షాత్కారం జరిగేది కదా. బాబాని చూసినా, అమ్మని చూసినా, దాదీలను చూసినా వాళ్ళకే తెలియదు మేము అలా కనిపిస్తున్నామని, కానీ ఎదురుగా చూసే వాళ్ళకి వీరు ఒక దేవి అని సాక్షాత్కారాలు జరిగేవి. అది ఎలా, బాబా స్మృతి యొక్క నశాలో మీరు ఉంటే అనిపిస్తుంది. బాప్ మదద్గార్ भी बैठे, బాప్ హమేషా బచ్చోं का మదద్గార్ है. బాబా స్మృతిలో ఉండడం వల్ల బాబా అలాంటి సహయోగం మనకు చేస్తారు. తండ్రి అనేవారు ఇప్పుడు పిల్లలకి సహయోగి అయి ఉంటారు. पढ़ाई में नंबर बार याद है, अपनी बुद्धि से समझ सकते मेरे में कितनी धारणा है. अगर धारणा है तो किसको समझा कर दिखाओ. చదువులో నంబర్ వారీ ఉంటారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో అర్థమవుతుంది నాలో ఎంత ధారణ అవుతుంది చదువు. ఒకవేళ ధారణ అయ్యింది అని మీకు అనిపిస్తే మీరు ఎవరికైనా చెప్పి జ్ఞానం అర్థం చేయించి చూపించండి. ఏ హే ధన్, ధన్ దేతే नहीं तो कोई मानेंगे भी नहीं कि इनके पास धन है. మురళి ద్వారా వచ్చే జ్ఞాన పాయింట్స్ అంటే జ్ఞానం ధనం. ధనం ఇవ్వకపోతే వేరే దగ్గర ధనం ఉందని ఎవరు ఒప్పుకుంటారు? ఎవరికైనా మీరు దానం చేస్తే కదా వీళ్ళ దగ్గర ధనం ఉందని తెలుస్తుంది. ధన్ దాన్ కరింగే తో మహాదాని కేయింగే. ధనాన్ని దానం చేస్తే మహాదాని అని కూడా అంటారు వారిని. మహారథి మహావీర్ బాత్ ఏకీ హే. మహాదాని అవ్వండి, జ్ఞానం దానం చేసి వారినే మహాదానినే మహారథి అనొచ్చు, మహావీర్లన్నా ఒకటే విషయం. సబ్ ఏక్ జైసే తో హో నా సకే. తుమ్హారే పాస్ కితనీ ఆతే. అయితే అందరూ ఒకేలాగా తయారు కాలేకపోతున్నారు. ఎంతోమంది వస్తూ ఉంటారు మీ దగ్గర. एक एक से बैठ माता माना होता है क्या? वो लोग अखबार द्वारा बहुत बातें सुनते तो बहुत चमकते, फिर जब तुम्हारे पास आकर सुनते तो कहते हैं हमने परमात्मा पर क्या किया, यहाँ तो बहुत अच्छा है. ఒక్కొక్కరితో ఏమని తల కొట్టుకుంటాము అంటున్నారు బాబా. కానీ ఒక్కొక్కరికి చెప్పుకోవాల్సి వచ్చేదట అప్పట్లో. ఎందుకంటే రోజు రోజు న్యూస్ పేపర్ విషయాలు వినేవారు. ఓ మಣ್ಣె ఆశ్చర్యం కలిగేదంట అందరికీ, ఏంటి ఈ సంస్థ అని. కానీ ఎప్పుడైతే ఏంటో చూద్దాం పేపర్లో ఎందుకు ఇలా పడుతుందని వచ్చి వినేవారు, అనేవారంట మేము పరులు చెప్పే మాటలు విన్నాము, నాళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకున్నాం ఇక్కడ రావడం మానేసి, ఏదో బయట జరుగుతున్న ప్రచారాలు విని మేము ఎందుకు పోగొట్టుకున్నాము,
ఇక్కడొచ్చి చూస్తే చాలా మంచి జ్ఞానం ఉంది అనేవారట. ఏక్ ఏక్ కో టేక్ కర్నే మే మెహనత్ లగ్తీ. అలా ఎవరైతే ఇక్కడొచ్చి అడుగు పెట్టేవారో ఆ ఒక్కొక్కరికి అర్థమవుతూ ఉండేది. ఇలా ఒక్కొక్కరి బుద్ధిని సరిచేయడం ఎంత శ్రమ అవుతుంది. మీరు విన్నది కాదు, ఇక్కడ ఉన్నది చూడండి అని నేను అర్థం చేయించడంలో. యహా భీ కితనీ మెహనత్ లగి హై, ఫిర్ భీ కోయి మహారథీ, కోయి ఘోడే సవార్, కోయి ప్యాదా. ఇక్కడికి వచ్చాక కూడా ఎంతో శ్రమ పడుతున్నారు ఒక్కొక్కరి కోసం బాబా. అయినా కొద్దిమంది మహారథి అయితే, కొంతమంది గుర్రప్రవతులు, కొంతమంది కాల్బలం వరకే ఉండిపోతున్నారు. ये ड्रामा में पार्ट है, ये तो समझते आखिरी जीत तुम्हारी होनी, जो कल पहले बने थे वही बनेंगे. డ్రామాలో పాత్ర ఉంది, దాని అనుసారం తయారవుతున్నారు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఆఖరికి విజయం మనదే ఉంది. కల్పపూర్వం ఏది తయారయ్యారు, ఇప్పుడు ఎవరు తయారయ్యారో వారే ఇప్పుడు తయారవుతారు. పురుషార్థ్ తో బచ్చం కో కర్నా హీ హై, బాప్ రాయ్ దేతే సమझाने की कोशिश करो. పురుషార్థం అయితే పిల్లలు చేసి తీరాల్సిందే. కల్పపూర్వం ఏది ఉన్నది అవుతుంది, నేను కూర్చుంటే అవ్వదు. బాబా సలహా ఇస్తున్నారు, ఇతరులకు కూడా జ్ఞానం చెప్పే ప్రయత్నం చేయండి. पहले तो शिव बाबा के मंदिर में जाकर सर्विस करो, శివాలయాల్లో శివ మందిరాల్లో సర్వీస్ చేయండి. तुम पूछ सकते ये कौन है, इस पर क्यों पानी चढ़ाते हैं, ఈ శివలింగం ఎవరు, ఎందుకు మీరు అభిషేకం చేస్తారు అడగండి. तुम अच्छी तरह जानते हो, कहते हैं गई टांडे पर आग लेने और मालिक होकर बैठ गई, ये दृष्टांत भी तुम्हारा ही है. మీరు అడిగిన ప్రశ్నలకు తిరిగి మీరు చక్కగా చెప్పగలరు అభిషేకంలో ఉన్న అర్థం ఏంటి, శివలింగము ఎందుకు పూజ చేస్తున్నా, లింగాకారం ఏంటి, ఈ పరిచయం అంతా మీరు ఇవ్వగలరు. చెప్తారు కదా, నిప్పడగడానికి ఇంటికి వెళ్ళిందంట, ఆ ఇంటిలో యజమాని అయి కూర్చుందంట. అలా మీరు కూడాను చిన్న చిన్న ప్రశ్నలతో ప్రారంభిస్తారు, మొత్తం వారు బాబా వైపు ఆకర్షితులు అవుతారు. ఈ ఉదాహరణ మీదే, అందుకే భయపడతారు కదా ఈ మందిరాల్లో వచ్చి చెప్పి వీళ్ళు మన భక్తుల్ని అక్కడ లాగేసుకుంటారు అని. రియల్ అలా అర్థమయ్యాక వాళ్ళకి ఇష్టపడేక మరి వస్తారు కదా. तुम जाते हो जगाने के लिए, तुमको निमंत्रण देकर बुलाते, तो ऐसा निमंत्रण है तो खुशी होनी चाहिए. మీరెవరైనా మేల్కొల్పటానికే వెళ్తారు, మిమ్మల్ని ఆహ్వానించి మరీ పిలుస్తారు, రండి మా దగ్గర చెప్పండి అని ఖుషి అవ్వాలి, ఖుషి కలగాలి కదా. काशी आदि में बड़े बड़े टाइटल देते हैं, भक्ति में कितने ढेर मंदिर है, ये भी एक धंधा है. कोई अच्छी स्त्री देखी थी, उनको गीता खंड कराए आगे कर देते, फिर जो कमाई होती है वो मिल जाती है, कुछ भी नहीं. కాశీలో అయితే పెద్ద పెద్ద టైటిల్స్ ఇచ్చి తయారు చేస్తారట. బనారస్ యూనివర్సిటీ అలా ఉన్నాయి కదా, చదువుకుంటారు, సర్టిఫికేట్ ఇస్తారు, పండితులు విద్వాంసుల్ని తయారు చేస్తుంటారు అక్కడ నుండి. భక్తిలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయిందా అన్నట్టుంది. ఒక మంచి స్త్రీ, వాగ్దాటి ఉండే స్త్రీ కనిపించారనుకోండి, గీత కంఠస్థ చేయించేస్తారు గురువులు, వారిని ముందు కూర్చోపెడతారు, సంపాదన జరుగుతూ ఉంటుంది, ప్రాప్తి ఏమీ లేదు వినేవారికైతే. రిద్ధి సిద్ధి బో సిక్తే, దాంతోపాటు ఆ కథ గీత చెప్పడంతో పాటు రిద్ధి సిద్ధులు కూడా చాలానే చేసుకుంటూ ఉంటారు. విభూది తీయడం, కుంకుమ తీయడం, తేనె తీయడం, దాంతో భక్తులు సంపాదన. ऐसे స్థానం पर जाना चाहिए, అలాంటి స్థానాల్లో వెళ్ళాలి మీరు జ్ఞానం యొక్క రహస్యాలు తెలియచేయటానికి. तुम बच्चों को कभी శాస్త్రార్థ नहीं करना चाहिए, तुमको तो जाकर बाप का परिचय देना है. మీరు వెళ్ళి శాస్త్రాల విషయాలు వల్లించకండి అక్కడ, అలాంటి చోట వెళ్ళినప్పుడు మీరు బాబా పరిచయం ఇవ్వాలి సింపుల్గా ఎవరికైనా. ముక్తి జీవన్ ముక్తి దాత ఏకే, ఉనికి మహిమ కాదని, ముక్తి జీవన్ ముక్తి దాత అతడొక్కరే అంటూ అతని మహిమ వినిపించాలి. ఓకైతే అప్నీకు ఆత్మ సమజ్ ముజే యాద్ కర్, అతడు వచ్చారు ఇప్పుడు చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేస్తుందని. బాకీ మన్ మనభావార్థి ఏనేకి గంగా మీ జాకర్ స్నాన్ కర్, అతడు చెప్పిన ఈ మహావాక్యమే తండ్రి నన్ను జ్ఞాపకం చేయండి అని మన్ మనభావ గీతలో పెట్టారు. అది దాని అర్థం ఇది కాదు కదా, గంగలో వెళ్ళి స్నానం చేస్తే పావనం అవుతారని చెప్పలేదు కదా. గీతలో ఏం చెప్పారు, మామేకం కా अर्थ है मुझे को याद करो, मैं प्रतिज्ञा करता हूँ मैं तुमको सब पापों से मुक्त करूँगा. మన్ మనాభవ మామేకం శరణం వ్రజ, దాని అర్థం ఏంటి, తండ్రి నన్ను ఒక్కడే మీరు జ్ఞాపకం చేస్తే
నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, గ్యారెంటీ ఇస్తున్నాను, మీ అందరిని నేను పాపాల నుండి, మిమ్మల్ని అన్ని పాపాల నుండి ముక్తులుగా చేసేస్తాను. కాబట్టి అది ఎవరు చెప్పారు? నిరాకారుడు, అతని మహిమ ఏంటి, ఇలా ఇలా మనం చెప్పాలి వెళ్ళి అలాంటి సత్సంగాల్లో కూడా. जब से रावण आए तब से पाप शुरू हुए तो ऊंच पद पाने का बहुत पुरुषार्थ करना है. రావణుడు వచ్చిన దగ్గర నుండే పాపాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఉన్నత పదవి పొందడానికి చాలా పురుషార్థం చేయాలి. पोजीशन के लिए मनुष्य रात दिन कितना माथा मारती, ये भी पढ़ा है, इसमें कोई किताब आदि उठाने की बात नहीं है. ఉన్నత పదవి కోసం చాలా పురుషార్థం చెయ్యాలి. పదవి కోసం రాత్రింబవళ్ళు తల కొట్టుకుంటారు కదా మనుషులు. ఇది కూడా చదువు, పదవి దొరుకుతుంది దీని ద్వారా. అయితే దీనిలో అన్ని పుస్తకాలు ఏమీ లేవు, మీరు దాచుకొని దాన్ని చదివి చదివి కంఠస్థ చేసి పరీక్ష పాస్ అయ్యే అలాంటి పుస్తకాలతో జ్ఞానం కాదు ఇది. 84 का चक्र तो बुद्धि में आ गया, कोई बड़ी बात नहीं. 84 జన్మల చక్రం బుద్ధిలోకి వచ్చేసింది. జ్ఞానం అర్థం కావడం గొప్ప విషయం కాదు. ఏకేక్ జన్మకి డీటెయిల్ థోड़ी ही बताते हैं. ఒక్కొక్క జన్మది తీసి మీ డీటెయిల్స్ ఇవ్వట్లేదు కదా బాబా. మీది ఒక్కొక్క జన్మది లేదు, అందరిది ఒక్కొక్క జన్మది కూర్చొని చెప్పాలంటే చాలా డీటెయిల్ విషయం అయిపోతుంది. మళ్ళీ ఈ 84 జన్మలది బ్రహ్మ బాబాని ఎగ్జాంపుల్గా పెట్టి ఇతని కథలోని మీ కథ వచ్చేసిందని 84 జన్మలది చెప్తే దానికే మర్చిపోతున్నాం బాబా, మర్చిపోతున్నా, అర్థం కావట్లేదు అంటారు కొంతమంది. ఇంకొక్కొక్క జన్మ కథ చెప్తే ఎంత కన్ఫ్యూజ్ అవుతారు. 84 జన్మ పూరి హుయి, అబ్ హమ్ ఆత్మోं को वापस घर जाना है. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు బాబా అంటే 84 జన్మలు పూర్తి అయిపోయి ఇప్పుడు ఆత్మలు మనం ఇంటికి వెళ్ళాలి అనేది అర్థం కావాల్సిన విషయం. ఇంటికి వెళ్ళాలనే తపన మీలో రావాలంటే ఈ చక్రం అంతా చెప్పాలి బాబా వచ్చి. ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది, ఇలా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళేది ఉంది. ఆత్మ जो पतित बनी उनको पावन जरूर बनना है. ఇంటికి వెళ్ళాలంటే పతితంగా అయిపోయిన ఆత్మ తప్పకుండా పావనంగా తయారవ్వాలి. సబ్కో ఏ కేతే రహో మామేకం యాద్ కరో. పావనం కావాలంటే అతడు చెప్తూ ఉన్నారు మామేకం యాద్ కరో, నన్ను అక్కడనే స్మృతి చేయండి అని. వేరే గీతా సత్సంగాల దగ్గర కూడా ఇది మనం చెప్పొచ్చు వెళ్ళి ఇటువంటి పాయింట్స్. बच्चे कहते बाबा योग में नहीं रह सकते. अरे तुमको सम्मुख कह रहा हूं मुझे याद करो, फिर योग अक्षर तुम क्यों कहते हो. పిల్లలు అంటున్నారు బాబా మేము యోగంలో ఉండలేకపోతున్నాం. నేను మీ ఎదురుగా సమ్ముఖంగా కూర్చొని చెప్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే మళ్ళీ యోగం అనే పదం ఎక్కడి నుండి పలుకుతున్నారు మీరు. యోగ కైనేసి హీ తుమ్ భూల్తే భీ హో. యోగం యోగం అనుకోవడం వల్లే మర్చిపోతున్నారు. ఇది ఏదో కష్టం అనే ఒక ఫీలింగ్ యోగం అనే మాటతో వస్తుంది. బాప్కో యాద్ కోన్ నీ కర్ సక్తా. యాద్ జ్ఞాపకం అనండి. ఏ పిల్లలు తండ్రిని జ్ఞాపకం చేయరు చెప్పండి. లౌకిక్ మాँ बाप को कैसे याद करते हो, ये भी माँ बापेనా. లౌకిక అమ్మా నాన్నని ఎలా జ్ఞాపకం చేస్తారు? ఏమైనా రోజు చెప్తారా నన్ను గుర్తు చేసుకో, నన్ను గుర్తు చేసుకో, నువ్వు బయటకు వెళ్తున్నావు నన్ను మర్చిపోకు. మరి ఇక్కడ కూడా అమ్మా నాన్న కదా బాబా మనకి, అవినాశి తల్లి తండ్రి. ये भी पढ़ते, सरस्वती भी पढ़ती, पढ़ाने वाला एक बाप भी है. బ్రహ్మ బాబా కూడా చదువుతున్నారు, సరస్వతి మమ్మ కూడా చదువుకుంటున్నారు. చదివించేవారు ఒక శివ్ బాబాయ్. तुम जितना पढ़ते फिर औरों को समझाते. ఎంత చదువుకుంటారో అంత ఇతరులకి చెప్తూ ఉంటారు మీరు. बाप कहते बच्चे शास्त्र पढ़ने जब तब करने से मुझे प्राप्त नहीं कर सकते, बाकी फायदा क्या है, सीढ़ी तो उतरते ही आते हो. శివబాబా చెప్తున్నారు పిల్లలారా శాస్త్రాలు చదవడం వల్ల జపతపాలు చేయడం వల్ల నన్ను పొందలేరు మీరు. మరి ఇంక అవి చేసి ప్రాప్తి ఏంటి? కిందకి దిగారు ఎన్ని చేసినా, జపతపాలు ఎన్ని శాస్త్రాలు చదివినా. तुम्हारा कोई दुश्मन नहीं, फिर भी तुमको समझाना है जरूर कि पाप और पुण्य कैसे जमा होता है. మీకెవరు శత్రువులు లేరు ఇక్కడ. బాబా చెప్తున్నారైనా మీరు చెప్పాలి తప్పకుండా పాపం ఎలా ఎలా మన వెనుక వస్తుంది, పుణ్యం ఎలా జమ అవుతుంది అనేది. రావణ్ రాజ్కి బాధి తుమ్నే పాప్ కన్నా షురూ కియా హే అంటే మనం ఎవరిని మీరు పాపం చేశారు శత్రువులుగా తీసుకొని చెప్పట్లేదు. కానీ నాలెడ్జ్ అయితే, అవగాహన అయితే అందరికీ ఇవ్వాలి. పాపాత్మ ఎలా అయిపోయి మళ్ళీ పుణ్యాత్మలు ఎలా కావాలి. రావణ రాజ్యం ప్రారంభమయ్యాకే పాపాలు చేయటం ప్రారంభించారు మీరు. ऐसे भी बच्चे जिनको नई दुनिया पुरानी दुनिया क्या है ये भी समझाने
नहीं आता है. బాబా పిల్లలే, కానీ కొత్త ప్రపంచం అంటే ఏంటి, పాత ప్రపంచం అంటే ఏంటనేది చెప్పలేరంట. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. अब बाप कहते कि बेहद के बाप को याद करो, वही पतित पावन है, बाकी तुमको कहाँ भी जाने की जरूरत नहीं है. ఇప్పుడు బాబా చెప్తున్నారు, అనంతమైన బాబాని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఎందుకంటే అతడే పతిత పావనుడు. ఇంకెక్కడ వెళ్ళే అవసరం లేదు. అతడు పతిత పావనుడు కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా అయిపోతారు. భక్తి మార్గ మే సదే పేర్ ఘర్ సే బాహర్ నికల్తా తా. అదే భక్తి మార్గంలో ఏది పొందాలన్నా సదా ఇంటి నుండి బయటకు అడుగు పెడతారు. మందిరానికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆశ్రమానికి వెళ్ళాలి. पति स्त्री को कहते श्री कृष्ण का चित्र घर में भी है, फिर बाहर क्यों जाती हो, क्या फर्क है. బయటకు వెళ్ళాలనే మనసులో ఆగుతుంది. అక్కడ బయటకు వెళ్తేనే తృప్తి ఉంటుంది. ఇక్కడ మనం సెంటర్కి రోజు వస్తాము, కానీ ఇంట్లో కూర్చొని కూడా మీరు ఈ అనుభూతిని తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఇంటిని కూడా ఇలాంటి వాతావరణం తయారు చేస్తారు భక్తులు. కొంతమంది ఇంట్లో అయితే మగవాళ్ళకి ఇష్టం ఉండదు అలా. స్త్రీ అంటారు శ్రీకృష్ణుని మూర్తి ఇంట్లో, అదే స్త్రీ గుడికి వెళ్ళాలంటారు. పతి ఏమంటారు, ఆ శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కూడా ఉంది కదా, బయటకు ఎందుకు వెళ్ళాలి, తేడా ఏంటి అక్కడికి ఇక్కడికి అంటూ ఉంటారు. पति परमेश्वर है, इसको भी नहीं मानते. भक्ति मार्ग में बहुत दूर दूर ऊंचा मंदिर बनाते जो मनुष्यों का भाव बैठे. పతి పరమేశ్వరుడు అంటారు, మరి ఇంట్లోనే పరమేశ్వరుని ఉంటే బయటికి ఎందుకు వెళ్ళాలి అంటే అనేస్తారే కానీ అది లోపల నుండి నమ్మకం లేదు కదా, పరమేశ్వరుడు ఇంట్లో ఉన్నారు అని భావించరు కదా. అందుకని ఎక్కడో దూరంగా కొండల మీద మందిరాలు కట్టి మనుషుల భావం కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకోవాలి అని. ఆ కొండలు ఎక్కలేక ఇప్పుడు అలా లేవు. అప్పుడు ఏ మందిరమైనా కొండ మీదే ఉండేవి. तुम समझाते मंदिरों में कितना धक्का खाते, ये एक रसम पड़ी है. మందిరాల్లో ఇలా వెళ్ళి దెబ్బలు తినడం దర్శనం కోసం ఇది ఒక ఆచారం తయారైపోయింది భక్తిలో. शिव काशी में तीर्थ करने जाते परंतु प्राप्ति कुछ भी नहीं. अब तुमको तो बाप की श्रीमत मिलती है, तुमको कहाँ भी जाना नहीं है. శివ కాశీలో తీర్థయాత్ర కోసం వెళ్తారు, ప్రాప్తి ఏమీ దొరకదు. అలాగే లైన్లో నిల్చొని దర్శనం చేసుకుని దెబ్బలు తిని వస్తారు, ఇంకేం ప్రాప్తి లేదు కదా. అల్పకాలానికి ఆ వైబ్రేషన్స్ అయితే కొద్దిగా మందిరాల్లో వైబ్రేషన్స్ ఫీల్, అది కూడా కొన్ని మందిరాల్లో ఉండదు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది. కొన్ని మందిరాల్లో నిత్య పూజలు జరిగే మందిరాలు ఎక్కడైతే ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ మనకు అనుభవం అవుతుంది. అల్పకాలానికి అలా కోరికలు తీరుతాయి, అది అల్పకాలానికి, ఇంకేం ప్రాప్తి లేదు కదా. ఇక్కడైతే బాబా శ్రీమతం మీకు లభిస్తుంది. పిల్లలు మీరు ఎక్కడ వెళ్ళే అవసరం లేదు, మీరు లైన్లలో నిల్చుని అలా దెబ్బలు తినే అవసరం లేదు. पतियों का पति परमेश्वर वास्तव में वो एक ही है जिसको तुम्हारे पति काके मामे सब याद करते. वो है पति परमेश्वर अथवा पिता परमेश्वर. वो तुमको कहते मामे कम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. ఎక్కడికి వెళ్ళే పని లేదు. అక్కడ పతి అంటారు ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే చేసుకోవచ్చు కదండి. కానీ పరమేశ్వరుడు ఇంట్లో ఉన్నారనే ఫీలింగ్ కలగడానికి కూడా లేదు అక్కడ పతిని కదా. కానీ ఇక్కడ బాబా మనకి చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళే పని లేదని. మనం విని కూర్చుంటున్నాం బాబాయే నాకని, ఎందుకంటే పతులకు పతి పరమేశ్వరుడు అనే ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి అతడు ఒక్కరే పతులకు పతి పరమేశ్వరుడు. అతన్ని పతి తాతయ్య మామయ్య ఏ సంబంధాలు మనం ఉన్నాయి అందరూ జ్ఞాపకం చేస్తున్నారా పరమేశ్వరుడు. అతడే పతి పరమేశ్వరుడు అనండి లేదా పిత పరమేశ్వరుడు. అతడు మనకు చెప్తున్నారు మామే కమ్ యాద్ కరో, నన్నే జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయని. तुम्हारी जोत अब जग रही तो तुम्हारे से मनुष्यों को लाइट देखने में आती है, तो बच्चों का भी नाम बाला होना चाहिए. మీ జ్యోతి వెలుగుతుంది బాబా స్మృతితో. అప్పుడు ఎంతెంత బాబా స్మృతి చేస్తూ జ్ఞానం యోగం యొక్క చమురుతో ఆత్మజ్యోతి దేదీప్యమాన్యమవుతుందో మీది, మీలో ఒక ప్రకాశం మనుషులకి కనిపిస్తుంది. ఈ విధంగా పిల్లల పేరు ప్రసిద్ధి చెందేది ఉంది అని చెప్తున్నారు బాబా. బాబ్ బచ్చోं का नाम तो बाला करते ही ना. బాబా ఇలా చేస్తారు, పిల్లల పేరు ప్రసిద్ధిలో తీసుకొస్తున్నారు కదా.
सुदेश बच्ची समझाने में बड़ी थी कि ये पुरुषार्थ बहुत अच्छा किया है, तो पुरानों से भी आगे गई ये సుదేశ్ బచ్చి. సుదేశ్ బెన్ ఉన్నారు కదా ఇప్పుడు జ్ఞాన్ సరోవర్కి జాయింట్ షిప్ జ్ఞాన్ సరోవర్కి ఇన్ఛార్జ్ అయ్యారు. ఆమె ఎవరికైనా జ్ఞానం చెప్పడంలో చాలా తీక్షణమైన బుద్ధి ఉంది. చాలా మంచి పురుషార్థం చేసుకున్నారు ఆమె. పాత వాళ్ళకన్నా ముందుకు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు బాబా. విదేశీ సేవలు జర్మనీ సేవలకు డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు జ్ఞాన్ సరోవర్ కూడా డాక్టర్ నిర్మలా దీది శరీరం వదిలేక సుదేశ్ దీదిని ఇన్ఛార్జ్గా చేశారనమాట. జర్మనీ సెంటర్స్ కూడా నడిపిస్తూ ఉంటారు. ఎలాగైతే డాక్టర్ నిర్మలాబేన్ ఆస్ట్రేలియా సెంటర్స్ నడిపించేవారు అలా. इसमें भी जास्ती पुरुषार्थ कर आगे चली जाएगी. सारा मदार पुरुषार्थ पर है, हार्टफेल नहीं होना चाहिए. జ్ఞానం చెప్పటంలో ఎలా ఆమె తీక్షణంగా వెళ్ళారు సుదేశ్ బచ్చి, లైట్ నింపుకోవడంలో కూడా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకు వెళ్తారు అని చెప్తున్నారు బాబా. ఆధారం అంతా పురుషార్థం పైన ఉంది. హార్ట్ ఫెయిల్ అయిపోకుండా నేనేం చేయలేకపోతున్నాను అని. చేయగలిగేది చేస్తూ ఉండండి, చేస్తూ ఉంటేనే ముందుకు వెళ్తారు. पिछाड़ी में आए तो भी सेकंड में जीवन मुक्ति पा सकते. दिन प्रतिदिन ऐसे बहुत निकलते रहेंगे. ఆఖరిలో వచ్చినా కూడా సెకండ్లో జీవన్ ముక్తి పొందగలరు. రోజు రోజుకి చాలామంది తయారవుతూ ఉంటారు. డ్రామా में तुम्हारा विजय का पाठ तो है ही, విఘ్న भी पढ़ने हैं. డ్రామాలో విజయం యొక్క పాత్ర ఉంది, మీది విజయం మీదే ఉంది. అయితే ఈ లోపల విఘ్నాలు కూడా पढ़ते ఉంటాయి విజయం పొందే లోపల. और कोई सत्संग में से विघ्न नहीं पड़ते. यहाँ विकारम पर हंगामा होता है. వేరే సత్సంగాల్లో విఘ్నాలు పడే విషయం ఉండదు. ఇక్కడ మెయిన్ వికారాన్ని జయించాలి అనే దాని మీద గొడవలు జరిగిపోతూ ఉంటాయి. गायन भी है अमृत छोड़ विष काहे को खाए. ज्ञान से एक देवी देवता धर्म की स्थापना हो जाती है. सत्युग में रावण राज हो ना सके. समझाने कितने साफ है. గాయనం కూడా ఉంది శాస్త్రాల్లో. అమృతం వదిలి విషం ఎందుకు తాగుతారు అని. ఇక్కడ అమృతం దొరుకుతుంటే వికారాలేక విషం కోసం గొడవలు పెడుతూ ఉంటారు మనుషులు. జ్ఞానం ద్వారా దేవీ దేవతా ధర్మం ఒకే ధర్మం స్థాపన అవుతుంది. అప్పుడు ఇంకా సత్యగల రావణ రాజ్యమే ఉండదు. ఎంత క్లియర్ వివరణ ఉంది. राम राज्य के बाजू में ही रावण राज्य भी दिखाए. तुम टाइम भी दिखाते हो. ये है संगम. రామరాజ్యం పక్కనే రావణ రాజ్యం చూపించారు. టైం కూడా మీరు చూపిస్తారు. ఇది సంగమ యుగం. దునియా బదల్ రే. స్థాపన పాలన వినాశ్ కరానే వాలే ఏక్ బాపే. ప్రపంచం మారుతుంది. స్థాపన పాలన వినాశనం చేయించే వరకు బాబాయ్. है बहुत सहज, परंतु धारणा पूरी होती नहीं और सब बातें याद रहती, बाकी ज्ञान और योग भूल जाता. ఇంత సహజమైన జ్ఞానం కానీ ధారణ పూర్తిగా జరగట్లేదు పిల్లలు, అందుకు కష్టం అవుతుంది. అన్ని విషయాలు గుర్తుంటే జ్ఞానయోగాలు మర్చిపోతున్నారు. ఇంత సహజమైన జ్ఞానయోగాలు. तुम ऊंचते ऊंच भगवान की संतान हो. दिन प्रतिदिन तुम साल्वेंट होते जाते. धन मिलता है ना, खर्चा भी आता जाता है. ఉన్నతోన్నతమైన భగవంతుని సంతానం మీరు. రోజు రోజుకి మీరు సంపద భరితులు అవుతూ ఉంటారు. మురళి వింటున్నారంటే ఏంటిది? ధనం దొరుకుతుంది కదా, ఫీల్ అవుతున్నారా? బాబా ఏంటి ధనం దొరుకుతుందని, మురళి వింటే ధనం దొరుకుతుందంటే ఏది ఇంటికి వెళ్తే డబ్బు పడిపోవట్లేదు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది సత్యం. ప్రపంచంలో ఆత్మలో ఎన్ని గుణాలు నిండి ఉంటాయో, గుణాలు ఉండే చోట సంపదలు వర్షం కురుస్తుంది. అవన్నీ వస్తాయి బాబా చెప్పే జ్ఞానంతో ధారణలోకి. అందుకే జ్ఞానం వినండి, జ్ఞానం వినండి, ధనం నిండుతుంది మీకు అంటారు బాబా. ధనం దొరుకుతుంది కదా. ఖర్చా भी आता जाता है. బాబా कहते हुंडी भरती जाएगी. జ్ఞానధనం పంచుతూ ఉంటే ఉండి కూడా నిండుతూ ఉంటుంది, ఆ ఖర్చు కూడా నిండిపోతుంది. ఎంత జ్ఞానం నిండితే అంత స్థూలధనం కూడా అట్రాక్ట్ అవుతుంది మీ చుట్టూ అంటున్నారు బాబా. కల్ పెళ్ళి మీసలి తుమ్ ఖర్చా కరేంగే. మరి అఖిల్ మేము ఎప్పుడు జ్ఞానంలోనే బుద్ధి పెట్టి జ్ఞానధనం నింపుకోవడం, దానం చేయడం చేస్తే హుండీ ఎలా నిండుతుంది? ఎప్పుడైనా ఏ పైసా ఇది అని ఎవరిని అడగకుండా అన్నీ ఎలా జరిగిపోతుంది? మీరు కూడా మరి మురళికి మహత్వం ఇస్తే మీకు కూడా ఇది ఎలా అని ఆలోచించుకున్నా
జరుగుతాయి కదా. కల్ప పూర్వ మాదిరిగానే మీరు ఖర్చు చేస్తారు సేవలో. కమ్ జ్యాదా డ్రామా కర్నే నీ దేగి. ఎక్కువ తక్కువ తేడా రాదు డ్రామాలో. డ్రామా పర్ బాబా का अटल निश्चय जो पास्ट हुआ ड्रामा. బ్రహ్మ బాబాకైతే తెగని నిశ్చయం ఉండేది డ్రామా పైన. ఎన్ని విఘ్నాలు ఎదురైనా డ్రామా పైన నిలబడ్డారు. ఏది జరిగిందో డ్రామా అనుకుంటాం కదా. ఎసనీకైనా చేసా హోతాత ఏ నెహి కర్తే అభి అవస్థ ఈ నెహి. ఇలా అనుకోకూడదు. ఇలా జరుగుంటే ఇలా చేసేవాళ్ళం కాదు. ఎన్నిసార్లు అది వర్ణిస్తా. ఇంకా అవస్థ పిల్లల్లో రాలేదు. వెంటనే ఫుల్ స్టాప్ పెట్టడం, జరిగిపోయిన దానికి ఫుల్ స్టాప్ పెట్టడం. భలే మనం వర్ణించడం వల్ల అక్కడ ఏం సమస్య లేదు, గొడవ వచ్చేది లేదు. కొన్ని సార్లు ఉంటుంది, మనం అది అనుకోవటం వల్ల ఎదుటి వాళ్ళ మైండ్లో కూర్చోపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకూడదనే పాయింట్ కూర్చోపెట్టడానికి కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. కానీ అది కూడా ఒక లిమిట్ ఉండాలి. ఏమైపోతుందంటే రిపీటెడ్గా అదే మాట్లాడతాం. ఎవరి దగ్గర చెప్పాలో, ఎవరు నేర్చుకుంటే సరిపోదు, వాళ్ళ దగ్గర ఒకసారి రిపీట్ చేస్తే చాలు. ఒకసారితో వాళ్ళ మైండ్లో కూర్చోలేదు అనిపిస్తే రెండోసారి మూడోసారి నెక్స్ట్ నుండి అది మళ్ళీ రిపీట్ చేయకండి. ఆ పాయింట్ అసలు ఎక్కడదో అన్నట్టు అది వెళ్ళిపోవాలంతే, వదిలేయాలి, ఫుల్ స్టాప్ పెట్టే. ఆ అవస్థ రాలేదు, డ్రామా పైన నిశ్చయం అంటారు. అప్పుడు దాన్ని వదలగలిగితే మీరు कुछ ना कुछ मुख से निकल जाता है, फिर ఫీల్ होता है. ఏదో ఒకటి నోటి నుండి అనేస్తాం, అయ్యో ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది, ఇలా చేసేవాళ్ళం కాదు. తర్వాత ఫీల్ అవుతాం, డ్రామా కదా, నేను ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా ఆలోచించాలి. बाबा कहते बेटी को चिताओ नहीं, आगे के लिए पुरुषार्थ करे कि ऐसे भूल फिर ना हो, इसलिए बाबा कहते चाट लिखो, इसमें बहुत कल्याणी है. బాబా చెప్తున్నారు జరిగిపోయిందని చింతన చేయకండి, మళ్ళీ దానికోసం టైం వేస్ట్ అయిపోద్ది. ప్రజెంట్ ఏం చేయాలనేది మిస్ అయిపోతుంది, దాని మీద ఎక్కువ వర్ణిస్తూ ఉంటే. ఇప్పుడు అందుకే ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు మన మైండ్లో ఆ పాయింట్ వచ్చినప్పుడు అయ్యో అన్నప్పుడు ఆ వెంటనే మనం లోపల చెప్పుకోవాల్సింది ఏంటంటే, సరే జరిగిపోయింది కదా, నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూసుకో అని అంతరాత్మకు, మనసు బుద్ధికి మనం చెప్తూ ఉండాలి. ఇంకా నేను చేసేది ఏం లేదు కదా, వర్తమానాన్ని సరి చేసుకో, ఇది జరగకుండా ఉండేలా అని చెప్పాలి. ఇక ముందు కోసం ఆ పొరపాటు రిపీట్ కాకుండా గమనిక పెట్టుకొని పురుషార్థం చేయండి. చాట్ కూడా రాయండి, డైరీ రాయండి. జరిగిన రోజు రాశారు, పొరపాటు జరిగిన రోజు, తర్వాత రోజు అది రిపీట్ అవ్వకుండా ఉండేయండి, డైరీ మెయింటైన్ చేయండి. దీనిలో మీకు చాలా కళ్యాణం ఉంది. బాబానే ఏక్ కో దేఖా సారీ జీవన్ కహానీ లిఖ్ రహే थे, సమస్తే బచ్చే సీఖేంగే. ఒక వ్యక్తిని బాబా చూశారంట, రోజు జీవిత కథ రాసుకునేవాడంట అతను. ఎందుకంటే ఈ డైరీ చూస్తే నా పిల్లలు నేర్చుకుంటారు అని గమనిక పెట్టి నడవాలి కదా, అప్పుడే అలా రాయగలరు. నెక్స్ట్ నా పిల్లలు ఇలా ఫాలో అవ్వాలి అని చాలామంది రాసేవారు. పూర్వం రోజుల్లో వినేవాళ్ళం. ఎవరు గొప్ప వాళ్ళు మనకి సైంటిస్టులు కానీ శాస్త్రజ్ఞులు కానీ మనం స్టడీస్లో చదువుతూ వచ్చాము, వాళ్ళందరూ అంత గొప్పగా అయ్యారు. అలాగే పుస్తకాల్లోకి పేరు ఎక్కకపోయినా మామూలుగా నాణ్యంలో ఉన్న ఈ రోజుల్లో రిచెస్ట్ పర్సన్స్ కూడా రాస్తూ ఉంటారు. టైం మెయింటైన్ చేయడం, అప్పుడే వాళ్ళు రిచ్ అయ్యారనే, సక్సెస్ పొందారనేది వారి బిజినెస్లో, వారి యొక్క ఫీల్డ్లో. సమయ పాలన, డైరీ మెయింటెనెన్స్, ఆత్మకథ అంటారట దానికి పేరు. అలా చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా. ఊరికినే వాళ్ళు రిచ్ అయిపోలేదు, వాళ్ళ మీద వాళ్ళు డిసిప్లిన్ పెట్టుకున్నారు. చిన్న కేడర్ నుండి చాలా లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కథలు ఇలా ఉంటాయి. నేను చాలా విన్నాను అటువంటివి. కాబట్టి బాబా చెప్తున్నారు చాలా కళ్యాణం ఉంది ఇలా రాయడంలో. అయితే మీ కథ జ్ఞానానికి అనుగుణమైన ఒక విలువైన కథ తయారవ్వాలి. అలా డైరీ మెయింటైన్ చేయండి. బాబా ఏం చెప్పారు దానికి అనుగుణంగా నేను ఇలా నడవలేదు ఈరోజు దినచర్యలో, రేపటికి మళ్ళీ రిపీట్ కాకూడదు, రాశాను మళ్ళీ ఇంకో రోజు డైరీలో కనిపించలేదు అనేది ఇతరులకి ప్రేరణ దొరకాలి.
बाबा ने एक को देखा, सारी जीवन कहानी लिख रहे थे। समझते बच्चे सीखेंगे, यहाँ फिर श्रीमत पर चलने में ही कल्याण है, यहाँ झूठ भी चल न सके। నారద్ కా మిసాల్ చాట్ से फायदा बहुत है. ఇక్కడ శ్రీమతం మీద నడుచుకోవటంలోనే కళ్యాణం ఉంటుంది. బాబా ఏది చెప్తే అలా నడవడంలోనే మీ కళ్యాణం ఉంటుంది. శ్రీమతంపై నడవడం అంటే ఇక్కడ అసత్యం పనికి రాదు. అందుకే నారదుని ఉదాహరణ రాశారు శాస్త్రాల్లో. అదే నారదుడు ముఖం చూసుకున్న అద్దం చాట్, దినచర్య రాస్తాం కదా డైరీ, అదే అద్దం. ఆ చాట్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. మీ ముఖం ఎలా ఉంది అనేది కనిపిస్తుంటుంది రోజు. దేవతా పదవిని వరించే యోగ్యంగా ఉందా అనేది చాట్ ద్వారా కనిపిస్తుంది. బాబా ఫర్మాన్ కర్తే తో బచ్చం కో ఫర్మాన్ పర్ చల్నా चाहिए. బాబా ఇది ఆజ్ఞ ఇస్తున్నారు, పిల్లలు ఈ ఆజ్ఞపై నడవాలి. ఎవరెవరు చాట్ రాస్తున్నారు, డైరీ రాస్తున్నారు, లేదా ఉత్తరం రోజు రాస్తున్నారు బాబాకు, రాయట్లేదా? చెప్పేసి పడుకుంటుంది. ఆ చెప్పినప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే వేరే థాట్స్ ఎంటర్ అవుతుంటాయి అనుకోండి మధ్యలోని. మనం కూర్చునే 10 నిమిషాలు, పావు గంట అయినప్పుడు ఒక్కోసారి మన అలసట బడలిక అడ్డొస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రోజంతా జరిగిన దినచర్య యొక్క విషయాలు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. మధ్య మధ్యలో బాబాతో మాట్లాడుతుంటాము, వేరే విషయాలు రిపీట్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ తెస్తూ ఉంటాము, మళ్ళీ అది సాటిస్ఫైగా ఫీల్ అవ్వదు. బాబా స్వీకరించారు నా మాటలని. అందుకే మనం ఏం చేయాలంటే బుద్ధి వేరే వైపు వెళ్ళేది రాకుండా ఉండడానికి, ప్లస్ ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు వేరే వైపు మైండ్ వెళ్తున్నా, రాసినప్పుడు ఏంటంటే మైండ్ వెళ్ళదు కదా, కంప్లీట్గా బాబాతో రాస్తూనే చెప్పుకుంటున్న ఫీలింగ్ మనం తెచ్చుకొని తర్వాత మళ్ళీ మనసుతో కూడా బాబా ఎదురుగా అది పెడుతున్నట్టు, ఉత్తరాన్నే మీరు పెడుతుంటే ఒక్కొక్క పాయింట్ బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు మీరు అప్పుడు తక్కువ మాటలతో బాబా ఎదురుగా చెప్పుకుందా. ఎక్కువ టైం పడితే కదా అక్కడ చెప్పడంలో మధ్యలో వేరే థాట్స్ ఎంటర్ అయితే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. తక్కువ మాటలతో చెప్పినా బాబా దగ్గరికి ఆ విషయాలు వెళ్ళిపోతాయి. మీకు కూడా బాబాకి అంతా అందించేసానని సంతృప్తి ఉంటుంది. ఆ రాసినప్పుడు కూడా ఏదో నామగా రాసేసాను అన్నట్టు కాకుండా, ఏదంటే భక్తిలో లాగా గంట కొట్టాలి, కొట్టేసాం, ఆరతి ఇవ్వాలి, ఇచ్చేసాం అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా బాబాతో చెప్పుకుంటూ రాయాలన్నమాట. బాబా ఫర్మాన్ అంటున్నారు బాబా ఈరోజు, ఆజ్ఞాని. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో లేట్ అయింది, రాత్రిలోనే రాయలేకపోయామంటే రోజు మొత్తంలో ఎప్పుడైనా కూడా రాయండి. రోజు మొత్తంలో కూడా రాసుకోండి. రాత్రిలో నాకు టైం దొరకట్లేదంటే అలా కూడా చేయొచ్చు. అంటే బాబాతో ఉన్నాను, నేను బాబాకు చెప్పుకుంటున్నాను నా కథని, నేను చూసుకుంటున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. अच्छा, मीठे मीठे सिखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ज्ञान धारण कर दूसरों को समझाना है. జ్ఞానం ధారణ చేసుకుని ఇతరులకు చెప్పాలి. ज्ञान धन दान करके महादानी बनना है. జ్ఞానధనం దానం చేస్తూ మహాదానిగా తయారవ్వాలి. किसी से भी शास्त्रार्थ ना कर बाप का सत्य परिचय देना है. ఎవరితో కూడా శాస్త్రార్థాలు మాట్లాడకుండా, అంటే శాస్త్రాల కోసం వాదించకుండా బాబా యొక్క సత్యమైన పరిచయం మాత్రమే ఇవ్వాలి. జ్ఞానధనం దానం చేస్తూ మహాదాని కావాలి, కానీ దానిలో ఎవరితో కూడా శాస్త్రార్థం వాదించకుండా, శాస్త్రాల విషయాలు వాదన చేయకుండా బాబా యొక్క సత్యపరిచయం ఇవ్వాలి. సెకండ్ పాయింట్,
तुम्हें बीती बातों का चिंतन नहीं करना है. మీరు జరిగిపోయిన విషయాల కోసం చింతన చేయకూడదు. ऐसा पुरुषार्थ करना है जो फिर कभी भूल ना हो. మీరు జరిగిపోయిన విషయాల కోసం చింతన చేయకూడదు, కానీ మరల ఆ పొరపాటు ఎప్పుడు జరగకుండా పురుషార్థం చేయాలి. अपना सच्चा सच्चा చార్ట్ రखना है. తమ సత్యమైన చార్ట్ కూడా ఉంచుకోవాలి. అప్పుడు ఒక గమనిక కలుగుతుంది. జరిగిపోయిన పొరపాటు మళ్ళీ రిపీట్ అవ్వలేదు కదా అని తెలుస్తుంటుంది మనకి చార్ట్ రాయడం వల్ల. మీరు జరిగిపోయిన విషయాలు చింతన చేయకండి, మరలా ఎప్పుడో ఆ పొరపాటు జరగకుండా పురుషార్థం చేయండి. తమ యొక్క సత్యమైన చార్ట్ పెట్టుకోండి. वरदान योग द्वारा ऊंची स्थिति का अनुभव करने वाले डबल लाइट फरिश्ता भव. యోగం ద్వారా ఉన్నత స్థితిని అనుభవం చేసుకునేటటువంటి డబల్ లైట్ ఫరిస్తాగా కండి. యోగం ద్వారా ఉన్నత స్థితిని అనుభవం చేసుకునేటటువంటి డబల్ లైట్ ఫరిస్తాగా కండి. आप राजयोगी बच्चे योग में ऊंची स्थिति का अनुभव करते हैं. हठ योगी फिर शरीर को ऊंचा उठाते हैं. రాజయోగి పిల్లలు మీరు యోగంలో ఉన్నత స్థితి అనుభవం చేస్తున్నారు. హఠయోగిలు శరీరాన్ని ఎత్తులోకి లేపే ప్రయత్నం చేస్తారు. కూర్చొని అలా ఆసనంతో ఎత్తులో లేవడం, అలా బాడీని లేపడం పైకి. మీరేమో యోగంలో ఉండి స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే అనుభవం మీరు చేస్తారు. आप कहाँ भी रहते ऊंची स्थिति में रहते, इसलिए कहते योगी ऊंचा रहते. మీరు ఎక్కడున్నా కూడా శరీరంతో స్థితి ఉన్నత స్థితిలో ఉంటారు. అందుకనే చెప్తారు యోగి అంటే ఉన్నతంగా ఉండేవారు అని. आपके मन की स्थिति का स्थान ऊंचा है. శరీరంతో బల ఎక్కడున్నా మీ మనస స్థితి యొక్క స్థానం ఉన్నతమైన ఎత్తైన స్థానంలో మీరు ఉంటారు. ఇంక డబల్ లైట్ బన్ గయే, ఎందుకంటే లోపల నుండి మీరు డబల్ లైట్ అయిపోయారు. ఈజీగానే ఉన్నత స్థానాల్లో ఉంచగలరు మీ మనస స్థితిని. वैसे भी कहा जाता कि फरिश्तों के पाँव धरनी पर नहीं होते. మామూలుగా కూడా చెప్తారు ఫరిస్తాల యొక్క పాదాలు ధరణిపై మోపరు అని. फरिश्ता अर्थात जिसका बुद्धि रूपी पाव धरती पर ना हो, देहबान में ना हो. ఫరిస్తాలు అంటే అర్థమే ఎవరి బుద్ధి రూపీ పాదాలు ధరణిపై మోపరో, దేహభ్రాంతిలో దిగరో వారే ఫరిస్తారు. దేహభ్రాంతి కూడా మట్టి, దీని నుండి పైకి ఉండాలి పాదాలు. ఏ పాదాలు? బుద్ధి అనే పాదాలు. పురాణి దునియా సే కోయి లగావ్ నా హో అంటే అర్థం ఏంటి? పాత ప్రపంచ యొక్క ఏ ఆకర్షణ లాగకూడదు మనల్ని. स्लोगन अभी दुआओं के खाते को संपन्न बना लो तो आपके चित्रों द्वारा सबको अनेक जन्म दुआएं मिलती रहेगी. ఇప్పుడు ఆశీర్వాదాల యొక్క ఖాతాను సంపన్నంగా తయారు చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఆశీర్వాదాల యొక్క ఖాతాను సంపన్నంగా తయారు చేసుకున్నట్లయితే మీ విగ్రహాల ద్వారా అందరికీ అనేక జన్మల వరకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మీ చిత్రాలు అంటే మూర్తి విగ్రహాల ద్వారా అందరికీ అనేక జన్మల వరకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి మిమ్మల్ని దర్శనం చేసుకునే వారందరికీ. కాబట్టి ఇప్పుడే ఆ ఆశీర్వాదాల స్టాక్ ఖాతా జమ చేసేసుకోండి చెప్తున్నారు బాబా స్లోగన్లో. ఇప్పుడు ఆశీర్వాదాల యొక్క ఖాతాను సంపన్నంగా తయారు చేసేసుకున్నట్లయితే తర్వాత మీ చిత్రాలు విగ్రహాల ద్వారా అందరికీ అనేక జన్మల వరకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఈరోజు ఆ వ్యక్తి సైలెన్స్తో డబల్ లైట్ పరిస్థితి స్థితి అనుభవం చేయడానికి పాయింట్, ఈరోజు పాయింట్ परिस्थिति स्थिति का अनुभव करने के लिए अभी अभी आवाज़ में आते डिस्कस करते कैसी भी वातावरण में रहते सेकंड में सर्व संकल्पों को स्टॉप कर आवाज़ से परे न्यारे परिस्थिति स्थिति में टिक जाओ. परिस्थिति స్థితిని అనుభవం చేయడం కోసం
ఇప్పటికిప్పుడే ధ్వనిలో వస్తూ ఎవరితోనైనా డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ కూడా ఎలాంటి వాతావరణంలో ఉంటూ కూడా సెకండ్లో సర్వ సంకల్పాలకు సర్వ సంకల్పాలను సెకండ్లో స్టాప్ చేసి ధ్వని నుండి అతీతంగా అతీతమైన పరిస్థితిలో స్థితులైపోండి. अभी अभी कर्मयोगी अभी अभी फरिश्ता अर्थात आवाज से परे अव्यक्ति సైలెన్స్ కి అనుభూతి. ఎప్పుడెప్పుడే కర్మయోగిగా ఉన్నాను, ఎవరితో డిస్కస్ చేయాలి, ఏం చేయాలి, దానిలో నా మైండ్ ఉంది కర్మయోగి. ఎప్పుడెప్పుడే పరిస్థా అంటే ధ్వని నుండి అతీతమైపోయాను అని అవ్యక్తి సైలెన్స్ యొక్క అనుభూతి చేయాలి సెకండ్లో. यही अभ्यास लास्ट पेपर में विजयी बनाएगा. ఈ అభ్యాసమే ఆఖరు పరీక్షలో మిమ్మల్ని విజయీగా తయారు చేస్తుంది. అచ్చా, బాబా ఈరోజు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోండి, మళ్ళీ రాయండి. టీచర్ కండి ముఖ్యంగా డ్రామా మీద నిశ్చయం పెట్టుకోండి. టీచరే జ్ఞానదానం చేసి మహాదాని కండి, వారే మహారథి, వారే మహావీరులు అంటున్నారు బాబా. ధనం నింపుకోండి జ్ఞానంతో, ఇతరులకి దానం చేయండి, ఉండి కూడా నిండిపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు అంటున్నారు బాబా. డ్రామా మీద అట్టలు నిశ్చయం పెట్టుకోవాలి. చాట్ కోసం కూడా ఈరోజు బాబా చెప్తున్నాను. ఇంకా 88 ఫరిస్తా కావడానికి మనసు స్థితి ఇప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎక్కడున్నా శరీరం ఏ స్థితిలో ఉంది అనేది మనకు ప్రాధాన్యం కాదు, కానీ మనసు స్థితి ఉన్నతంగా ఉండాలి. ఆశీర్వాదాల ఖాతా ఎప్పుడు ఎంత జమ చేసుకోవాలంటే అనేక జన్మల వరకు ఇతరులు మన దృష్టితో ఆశీర్వాదాలు పొందాలి. సంకల్పాలను ఒక సెకండ్లో స్టాప్ చేసి అతీతం అయిపోతూ ఉండాలి. కర్మయోగి కదా మనం. వేరేగా కూర్చుంటేనే నేను యోగ స్థితిలోకి వెళ్తానని కాకుండా మంచి బిజీలో ఉన్న టైంలో కూడా ఎవరితో డిస్కషన్ అవుతుంది, నేను ఒక సెకండ్లో నేను డిటాచ్ అయ్యి వెళ్ళాలంటే వెళ్ళి రాగవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇదే లాస్ట్ పరీక్షలో పాస్ అవటానికి ఆధారం అవుతుంది. ఇప్పుడు మనం 8:20 వరకు కూడాను యోగం చేద్దాం.
जहाँ देह का दुनिया का कोई भान नहीं है। जहाँ देह का दुनिया का कोई भान नहीं है। कोई गम नहीं, हलचल नहीं, तूफान नहीं है। कोई गम नहीं, हलचल नहीं, तूफान नहीं है। बड़ी शान से खुशियों से भरपूर हो निकले। बड़ी शान से खुशियों से भरपूर हो निकले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। वहाँ ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। वहाँ ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। चांद सितारों से, चांद सितारों से दूर, बड़ी दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले।
करके मगन, ले दिल की लगन, प्रभु से मनाने मिलन। मेरे मन फरिश्ता बन, उड़ जा मीठे वतन। झिलमिल 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 करता हुआ वो रूप अनोखा बनाकर, रोशनी से सजा हुआ वो दिव्य नूर फैलाकर, मेरे दिव्य नयन देकर किरण जग को करे पावन। मेरे मन फरिश्ता बन, उड़ जा मीठे वतन। छत्र छाया बनकर, छत्र छाया बनकर, शिव ज्योति वो सर्व शक्तियाँ भर रहे, सुख शांति और पवित्रता से श्रृंगार वो कर रहे। पुलकित मन आए मीठे वतन, अनुभव करे सघन। मेरे मन फरिश्ता बन, उड़ जा मीठे वतन। दिव्य प्रकाशित, दिव्य प्रकाशित पंख लगाए मैं तो उड़ रहा हूँ, परम सुखों के खजानों से संपन्न हो रहा हूँ। सारे जग को मैं दे रहा हूँ सुख शांति की किरण। मेरे मन
चलते चलते आपके राहों में हम, चलते चलते आपके राहों में हम, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, चलते चलते। मीठी मीठी शिक्षाओं को हम धारण करें, जीवन में अपने हर एक कर्म में श्रीमत का पालन करें, ज्ञान के रत्नों से खुद को सजाए, ज्ञान के रत्नों से खुद को सजाए, पास में जो आए सब पे लुटाए, स्वर सेवा का रखते चले हम सदा संतुलन, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, चलते चलते। मन में हमारे सबके लिए ही शुभ भावनाएं हो, मुख से छलकते मीठे वचनों में शुभ कामनाएं हो, यादों में बीते सुबह शाम अपने, यादों में बीते सुबह शाम अपने, जग में रहते भी उपनाम हो, बन के महके विश्व चमन में अलौकिक सुमन, चलते चलते आपकी राहों में हम, चलते चलते आपकी राहों में हम, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, आप सा बाबा बन के